అందరికీ నమస్కారం. ఈగిల్ మీడియా వర్క్స్కి స్వాగతం. భీముడు నిర్మించిన భీమ్తల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అది ఉత్తరాఖండ్లోని నైనితాల్ జిల్లాలో ఉంది. ఒక పక్క హిమాలయ పర్వతాలు, మరో పక్క అందమైన సరస్సులు నైనితాల్ సొంతం. అలాంటి నైనితాల్ను అల్లుకొని ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు నైనితాల్ అన్న పేరు నైనాతల్ అనే పదం నుంచి వచ్చిందని చెబుతూ ఉంటారు. దక్షయజ్ఞం తర్వాత అమ్మవారి కళ్ళు ఇక్కడ పడ్డాయట. ఆ ప్రదేశంలో ఏర్పడిన సరస్సుని నైనాతల్ పేరు మీదుగా ఈ ఊరు స్థిరపడింది. ఆ నైనాతల్ పక్కనే ఉన్న నైనాదేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఇక నైనితాల్కు ఒక 20 కిలోమీటర్ల దూరంలో భీమ్తల్ అనే మరో సరస్సు ఉంది. 17 కిలోమీటర్ల భారీ వైశాల్యం ఈ సరస్సు సొంతం. ప్రజల దాహాన్ని తీర్చేందుకు, పంటల సాగు చేసేందుకు, చేపలను పెంచేందుకు ఈ సరస్సు అనువైనది కాబట్టి దీని చుట్టూ ఏకంగా ఒక గ్రామమే ఏర్పడింది. ఈ భీమ్తల్ వెనక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది. పాండవులు అరణ్యవాసం చేసే సందర్భంలో వారు ఈ ప్రాంతానికి చేరుకున్నారట. ఆ సమయంలో భీమునికి హిడింబాసుడు అనే రాక్షసుడికి ఒక ఘోర యుద్ధం జరిగింది. భీమునికి అపర బలవంతుడైన ఆ రాక్షసుడికి మధ్య జరిగిన ఘోర యుద్ధంలో ఆఖరికి ఎట్టకేలకి భీముడే గెలిచాడు. కానీ సుదీర్ఘంగా సాగిన యుద్ధంలో అలసిపోయాడు. ఆ అలసటను తీర్చుకునేందుకు భీముడికి చుక్క నీరు కూడా కనిపించలేదట. దాంతో ఉద్రేకంతో తన గదని ఒక్కసారిగా నేల మీద మోదాడట. అలా భీముని గద తాకిడికి భీమ్తల్ సరస్సు ఏర్పడిందని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఆ సరస్సు ఒడ్డున భీముడు ఒక శివాలయాన్ని కూడా నిర్మించాడని చెబుతూ ఉంటారు. అందుకనే ఆ ఆలయంలో దైవాన్ని భీమేశ్వర మహాదేవునిగా పూజించుకుంటూ ఉంటారు. భీమ్తల్ సరస్సు మాత్రమే కాదు, ఆ సరస్సు చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలను అల్లుకొని అనేక స్థల పురాణాలు వినిపిస్తూ ఉంటాయి. భీమ్తల్కు 2 కిలోమీటర్ల దూరంలో నలదమయంతి సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోనే నలుడు మునిగిపోయాడని చెబుతూ ఉంటారు. ఇక హిడింబాసుడు నివసించిన ప్రదేశం ఇదే అని నిరూపించేలాగా హిడింబ పర్వతం అనే కొండ కూడా ఇక్కడికి దగ్గరలోనే కనిపిస్తుంది. మన పురాణాల్లో తరచూ వినిపించే కర్కోటక అనే పాము పేరు మీద కూడా మరో పర్వతం ఇక్కడ సమీపంలోనే ఉంది. ఈ పర్వతం మీద నిర్మించిన ఆలయంలో కర్కోటక మహారాజ్ పేరుతో నాగదేవత పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇన్ని పౌరాణిక విశేషాలకు తోడు ప్రకృతి ఒడిని తలపించే భీమ్తల్ను దర్శించుకునేందుకు ప్రయాణికులు వ్యయప్రయాసాలకు ఓర్చుకొని ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.